పచ్చని పత్తి చేను ఒకప్పుడు అది మన రైతుల పాలిట కల్పవృక్షం కదా. కాని ఇవాళ పరిస్థితి చూస్తే వాతావరణం ఎప్పుడు ఎలా మారుతుందో తెలీదు. తెగుళ్లు ఎప్పుడు దాడి చేస్తాయో అర్థంగాదు. ఇలాంటి పరిస్థితుల్లో ఒకే పంటను నమ్ముకోవడమంటే ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే. ఆ అపాయకరమైన మోనోక్రాపింగ్ వదిలేసి వాతావరణాన్ని తట్టుకునే అంతర పంటల సాగువైపు మనం ఎలా మారాలో ఈ విశ్లేషణలో చాలా లోతుగా, ఆచరణాత్మకంగా మాట్లాడుకుందాం. ఒక్కసారి ఊహించుకోండి, ఆకాశం వైపు చూస్తూ కేవలం ఒక్క పత్తి గింజమీదనే మన జీవితం మొత్తం ఆధారపడితే ఆ భయం ఎలా ఉంటుందో. అవును, ఒక్క పత్తి అంటే పూర్తి రిస్క్. ఒకప్పుడు పత్తి వేస్తే ఇంట్లో పండుగ వాతావరణం ఉండేది. కాని ఇప్పుడది పెద్ద జూదంగా మారిపోయింది. వర్షం రాకపోతే నేల నెర్రెలు బారుతుంది, ఎక్కువైతే పంట నీళ్ల పాలవుతుంది. దీనివల్ల నష్టపోయేది కేవలం పంట కాదు, ఆరుగాలం కష్టపడే ఒక కుటుంబం మానసికంగా, ఆర్థికంగా పూర్తిగా కుంగిపోతోంది. ఇక్కడ మనకు ఒక పెద్ద ప్రశ్న ఎదురవుతోంది. పత్తి పండించే రైతు ఇప్పుడు కేవలం రిస్క్ పండించే రైతుగా మారిపోయాడా? ప్రతిరోజూ వాన కోసం ఆకాశం వంక చూడటం, ఆరుగాలం కష్టపడినా మార్కెట్లో ధర పడిపోతే పడే వేదన. ఈ బాధ ప్రతి పత్తి రైతు గుండెలో రగులుతూనే ఉంది. అయితే ఈ భయాలన్నీ వదిలేసి ప్రశాంతంగా వ్యవసాయం చేసుకోవడానికి ఒక అద్భుతమైన శాస్త్రీయ మార్గం మన చేతుల్లోనే ఉంది. ముందుగా అసలు మన పత్తి రైతు పడుతున్న ఆ కష్టాల మూలాలేమిటో ఒక్కసారి చూద్దాం. పొలంలో అడుగు పెడితే ఎట్టు చూసినా కష్టాలే. వానలు ఎప్పుడు పడతాయో, ఎప్పుడు ఆగిపోతాయో ఏ వాతావరణ శాఖ ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి. ఒకవేళ పంట కాస్త ఏపుగా పెరిగినా వెంటనే ఈ గులాబీ రంగు పురుగు అనబడే పింక్ బోల్వార్ము దాడులు మొదలవుతాయి. వాటిని చంపడానికి వేలకు వేలు పోసి పురుగుమందులు కొట్టి చివరకు ఆ ఖర్చులకే అప్పులపాలైపోతున్నాం. తీరా చేతికేమొస్తుందో తెలియని ఆ అనిశ్చితి మన రైతుల మానసిక ప్రశాంతతను పూర్తిగా నాశనం చేస్తుంది. దీనికి ఎక్కడో ఒక చోట ముగింపు పలకాలి గదా. ఇక్కడే మనకు ప్రకృతి ఒక అద్భుతమైన వరమిస్తోంది. అదే అంతరపంటల సాగు. దీని ప్రయోజనాలు చూస్తే నిజంగా ఆశ్చర్యపోతారు. ఎకరం మొత్తం ఒకే పత్తివేసే విధానాన్ని మోనోక్రాపింగ్ అంటారు. దీనివల్ల ఏమవుతుంది? పురుగులకు ఒక పెద్ద విందు భోజనం దొరికినట్లవుతుంది. అవి చాలా వేగంగా గుడ్డు పెట్టి వృద్ధి చెందుతాయి. నేలలోని సారం మొత్తం హరించుకుపోతుంది. ఒక్కసారి పంట పోతే ఇక రోడ్డున పడటమే. అదే అంతరపంట లేకోసిస్టంలో చూడండి, రకరకాల మొక్కలు ఉండటం వల్ల పురుగుల జీవచక్రం దెబ్బతింటుంది. నేల సహజంగానే తన బలాన్ని పెంచుకుంటుంది. ఒక పంట పోయినా ఇంకో పంట మనల్ని కాపాడుతుంది. ఇదే మనకు కావలసిన డబుల్ సేఫ్టీ. భూమి అడుగున జరిగే ఒక మాయాజాలం గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోవాలి. దాన్ని సైన్స్ భాషలో నత్రజనీ స్థాపన అంటారు. పత్తి మధ్యలో కంది, పెసరాలాంటి పప్పుధాన్యాలు వేసినప్పుడు వాటి వేర్లు గాలిలో ఉండే నత్రజనిని లాక్కొని మట్టిలోకి పంపుతాయి. అంటే సులభంగా చెప్పాలంటే మన పొలంలోనే బస్తాలకు బస్తాలు యూరియా తయారుచేసే ఒక ఉచిత ఫ్యాక్టరీ పెట్టుకున్నట్లు అన్నమాట. దీనివల్ల ఎరువుల ఖర్చు ఎంతలా ఆదా అవుతోందో ఒక్కసారి ఆలోచించండి. మరి పత్తి, కంది ఒకే చోట వేస్తే నీళ్లకోసం కొట్లాడుకోవా అన్న సందేహం రావచ్చు. ఇక్కడే ఉంది అసలు కిటుకు. దీన్ని రూట్ జోన్స్ అంటారు. భూమిని ఒక బహుళ అంతస్తుల భవనం అనుకుందాం. కంది మొక్క వేర్లు చాలా లోతుగా వెళ్లి కింది అంతస్తు నుంచి నీళ్లు తాగుతాయి. పత్తి మొక్క వేర్లు పై అంతస్తులోనే ఉండి పోషకాలు తీసుకుంటాయి. కాబట్టి ఆ రెండూ ఒకదానితో ఒకటి పోటీ పడకుండా చాలా అన్యోన్యంగా, కలిసికట్టుగా పెరుగుతాయి. ఎంత అద్భుతం కదూ! సైన్స్ పరంగా ఇది వినడానికి బావుంది. కాని ప్రాక్టికల్గా ఏ పంటలు వేస్తే లాభం వస్తుంది? రండి ఇప్పుడు నేరుగా పొలంలోకి వెళ్లి కొలతలతో సహా చూద్దాం. వానపై ఆధారపడే పొలాలకు అత్యంత భద్రతనిచ్చే మోడల్ పత్తి మరియు కంది. 6 వరుసల పత్తికి 1 వరుస కంది, లేదా 4 వరుసల పత్తికి 2 వరుసల కంది వేయడం చాలా మంచిది. పత్తి వరుసల మధ్య 4 అడుగుల దూరం, మొక్కల మధ్య 2 అడుగులు ఉంచాలి. ఎకరానికి కేవలం 1.5 నుంచి 2 కిలోల కంది విత్తనాలు పడతాయి. ఈ పద్ధతి పాటిస్తే పత్తికి ఎటువంటి నష్టం జరగదు. సరికదా? కంది ద్వారా అదనపు ఆదాయం గ్యారెంటీ. 65. ఈ సంఖ్యను బాగా గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే అంతర పంటగా పెసరు వేస్తే కేవలం 65 రోజుల్లోనే ఆ పంట చేతికొస్తుంది. పత్తి పండటానికి 6 నెలలు పడుతుంది. ఈలోపు చేతిలో చిల్లిగవ్వలేక అప్పులు తెచ్చే బదులు ఈ 65 రోజుల్లో వచ్చే పెసర ఆదాయం పత్తికి పెట్టే ఖర్చులను పూడుస్తుంది. మన రైతుల మానసిక ఒత్తిడిని తగ్గించే ఏకైక మార్గమిది. వాతావరణాన్ని, నేల రకాన్ని బట్టి మనకు ఇంకా చాలా మోడల్స్ ఉన్నాయి. ఒకవేళ తేలికపాటి నేలలు, వర్షం తక్కువ ఉంటే మినుము వేసుకోవచ్చు. 5 వరుసల పత్తికి 1 వరుస మినుము నాటాలి. ఎర్ర నేలలైతే 4 వరుసల పత్తి,
4 వరుసల వేరుశెనగ అద్భుతంగా పండుతాయి. అలాగే మహారాష్ట్రలో ఎక్కువగా వాడే సోయాబీన్ మోడల్ కూడా ఉంది. మన మట్టికి ఏది సెట్ అవుతుందో ఖచ్చితంగా ప్లాన్ చేసుకోవడమే మన మొదటి విజయం. పంటను ఎంచుకోవడం ఎంత ముఖ్యమో దానికి నీరు, ఎరువులు అందించే విధానం కూడా అంతే ముఖ్యం. మట్టి ఎంత ఆరోగ్యంగా ఉంటే మన జేబు అంత ఆరోగ్యంగా ఉంటుంది. పొలంలో దిగాక కొన్ని ఖచ్చితమైన పద్ధతులు పాటించాలి. పత్తి విత్తనాలు నాటిన రోజే అదే రోజున అంతర పంటను కూడా విత్తాలి. అప్పుడే ఆ రెండింటి ఎదుగుదల బ్యాలెన్స్ అవుతుంది. ఆ తరువాత ఒక 2 నుంచి 4 టన్నుల పశువుల ఎరువును బేసల్ డోస్గా వేయాలి. అలాగే నేలలో ఉండే సూక్ష్మజీవులను కాపాడటానికి 100 కిలోల వేపపిండి వాడాలి. ఈ చిన్నపాటి ఆచరణాత్మక చర్యలే మట్టి ప్రాణాన్ని నిలబెడతాయి. పురుగుమందుల డబ్బాలు పక్కన పెట్టి ప్రకృతి తన్నుతాను ఎలా కాపాడుకుంటుందో ఒకసారి గమనిద్దాం. డ్రిప్ విధానం ద్వారా నీటిని ఆదా చేస్తూ మట్టిలో ఎప్పుడూ తేమ ఉండేలా చూసుకోవాలి. ఫెరోమోన్ ట్రాప్స్ పెడితే ఈ గులాబీ రంగు పురుగులను మనం ముందుగానే పసిగట్టి నాశనం చేయవచ్చు. దీనికి తోడు జీవామృతం లాంటివిస్తే మన పొలంలోనే మంచి చేసే మిత్ర కీటకాలు పెరిగి అవే శత్రు పురుగులను వేటాడి చంపేస్తాయి. వ్యవసాయమంటే ప్రకృతితో పోరాడటం కాదు, ప్రకృతితో కలిసి నడవడం. కానీ ఇదంతా చేసే క్రమంలో మనం అస్సలు చేయకూడని కొన్ని పెద్ద తప్పులు ఉన్నాయి. అవేంటో తెలుసుకోవడం చాలా అవసరం. అంతర పంట వేస్తున్నాం కదా అని పిచ్చిపిచ్చిగా దట్టంగా విత్తనాలు చల్లకూడదు. అలా చేస్తే గాలి, సూర్యరశ్మి ఆగిపోయి అసలు పత్తి దిగుబడే దెబ్బతింటుంది. అలాగే ఎక్కువ నీళ్లు పెడితే వేర్లు కుళ్ళిపోయి రోగాలొస్తాయి. మార్కెట్లో అసలు కొనేవారే లేని పంటను వేస్తే ఆ శ్రమంతా వృధా. ఇంకో ముఖ్యమైన విషయం, నత్రజని ఫిక్సేషన్ జరుగుతున్నా కూడా మళ్ళీ బస్తాలకు బస్తాలు యూరియా చల్లడం అత్యంత ప్రమాదకరం. అంతర పంటల మీద ధ్యాస పెట్టి ప్రధాన పంటైన పత్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. ఈ జాగ్రత్తలు పాటిస్తే మన వ్యవసాయ భవిష్యత్తు ఎంతో సురక్షితంగా మారుతుంది. నేల బలం అంటేనే రైతు బలం. నిజానికి ఈ జీవవైవిధ్యం అనేది కేవలం ఒక వ్యవసాయ టెక్నిక్ కాదు, ఇది గ్రామీణ కుటుంబాలను బతికించే అంతిమ బీమా పాలసీ. వాతావరణం మనకు ఎదురు తిరిగినా చివరకు మనల్ని బతికించేది ఈ మట్టి బలమే. నేల ఎంత ఆరోగ్యంగా ఉంటే మన ఆర్థిక పరిస్థితి అంత పదిలంగా ఉంటుంది. కాబట్టి ముగించే ముందు ఒక్కసారి ఆలోచిద్దాం. వాతావరణ మార్పులను తట్టుకుని మన పొలాలను రక్షించుకుని రాబోయే తరాలకు ధైర్యంగా వ్యవసాయాన్ని అప్పగించడానికి ఈ సీజన్లోనే మనం మిక్స్డ్ ఫార్మింగ్ వైపు అడుగువేద్దామా? కేవలం ఒకే పంటపై ఆధారపడే ప్రమాదకరమైన రోజులు ఇక చాలు. ప్రకృతితో మమేకమై ముందుకు సాగడమే మన స్థిరమైన భవిష్యత్తుకు ఏకైక మార్గం. ఈ సమాచారం మీ వ్యవసాయ క్షేత్రంలో కొత్త ఆశలకు ప్రాణం పోస్తుందని ఆశిస్తున్నాను.